హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారాస్ హైదరాబాద్. ఒకసారి ఈ చెప్పులు సార్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ చెప్పుకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎవరు నమ్ముతారా అండి? ఈ చెప్పుకు వర్క్ జరిగిందనమాట మన దగ్గర. మీరు చూస్తారు కదా, ఈ చెప్పుకి ఏమైందంటే ఈ పైన స్టాప్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఈ చెప్పు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉందంటే అసలు పైన కుక్క అంతా కొరికిందనమాట ఈ చెప్పుని. ఈ సార్ కూడా ఏంటంటే పటన్ చెరు నుంచి రావడం జరిగిందండి మన దగ్గరికి. దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే వర్క్ అసలు మామూలు కాలేదండి, ఒక రేంజ్లో అయ్యింది. అది కూడా ఏంటంటే సార్ కొత్త చెప్పులు తీసుకుర్రు, ఇవి కొత్త చెప్పులు తీసుకుర్రు, అసలు వాడనే లేదు. జస్ట్ 2 days వేసుకురంట. 2 days వేసుకున్నాక ఏమైంది అంటే ఇది ఉంది కదా పైన స్టాప్స్ అనేవి కుక్క అనేది కొరికింది. నేను పైన ఒక వీడియో పెడతాను, మీరు చూడండి. అసలు మీరు నమ్మరు ఈ వర్క్ అయిందని. ఎట్లాంటి పనులు మన దగ్గర జరుగుతున్నాయంటండి. ఇదంతా రియలే, ఇదంతా ఎక్కడ ఏది ఇది లేదండి, ఇదంతా జెన్యూన్ వర్కే. బలరామ్ ఫుట్వేర్ మన షాప్ పేరు. మన షాప్ వచ్చి 25 years నుంచి ఉంది కాబట్టి ఇలాంటి వర్క్స్ అంటే మన దగ్గర జరుగుతున్నాయండి. అసలు కస్టమర్స్ కూడా చాలా దూరం దూరంకి వస్తుర్రు. ఈ మధ్యకాలం లేదంటే నేను ఫోన్ లేపుతలేను చాలా మంది అంటుర్రండి. ఫోన్ లేపకపోవడానికి రీజన్ ఏంది అంటే ఈరోజు కస్టమర్స్ ఎంత విరిగిపోయారంటే అండి, ఇవన్నీ కస్టమర్ చెప్పులేనండి. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక రోజు నుంచి మనకు పొద్దున్న నుంచి ఇన్ని చెప్పులు వచ్చినాయి. ఇప్పుడు టైం వచ్చి మనకు 2 అవుతుందండి. ఇది చూడండి, ఇన్ని చెప్పులు నిండిపోయినాయి మన దగ్గర. 8 వర్క్స్ అయితేనే ఉన్నాయి. ఇది చూడండి, ఇలా ఏ కస్టమర్ చెప్పులైనా సరే మన దగ్గర వర్క్ అనేది మామూలుగా లేదండి, ఒక రేంజ్లో నడుస్తుంది. ఎందుకంటే ఫోన్ లేపుతలేని మీరు అంటారు కదా. ఫోన్ లేపడానికి రీజన్ ఏంటంటే ఒక కస్టమర్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఫోన్ లేపలేకపోతాం అనమాట. అది ప్రాబ్లం, ఓకేనా. ఇంకోటి ఫోన్ లేపకపోయినా ఇబ్బంది ఏం లేదండి. మన బలరామ్ ఫుట్వేర్ బంజారాస్ 2 number 11 అని మీరు టైప్ చేయండి. నా 2 షాపులు ఉన్నాయి, 2 number 10లో ఒకటి, 2 number 11లో ఒకటి. 2 number 10 ఏంటంటే షాప్ క్లోజ్ ఉంటుందండి ప్రజెంట్. ఏదైనా వర్క్ ఎక్కువ కావడం వల్ల మనం 2 number 11లోనే ఉంటున్నాము. మీరు ఎనీ టైం రావచ్చు. మార్నింగ్ 9:30 నుండి సాయంత్రం మనకు నైట్ 9 వరకు అవైలబుల్ ఉంటుంది. 9 to 9 మన షాప్ ఓపెన్ ఉంటుంది వర్కింగ్ డేస్. మనకు మండే నుంచి సాటర్డే వరకు షాప్ ఓపెన్ ఉంటుందండి. మీరు రావచ్చు, ఓకేనా. ఫోన్ లేపుతలేని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, నా దగ్గర కస్టమర్స్ ఎవరైనా చెప్పులు ఇచ్చిర్రు అంటే వాళ్ళ నంబర్ నా దగ్గర ఉంటుంది, నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. ఫోన్ లేపకపోతే ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీరు షాప్ దగ్గర రావచ్చు, ఓకేనా. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి నాకు ఏంటంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీరు బలరామ్ ఫుట్వేర్ బంజారాస్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ చూపిస్తుంది, ఓకేనా. వర్క్స్ అంటే మన దగ్గర మామూలు జరుగుతలేవండి, చాలా విపరీతమైన వర్క్స్ ఉన్నాయి. ఇక చూస్తారు కదా, ఇక ఇవన్నీ కస్టమర్ చెప్పులే అన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ కస్టమర్ చెప్పులే, మొత్తం నిండిపోయినాయండి. అసలు వర్క్స్ అయితే నేను చెప్తున్నా కదా మామూలుగా లేవు. ఇదిగోండి మొత్తం ఇవన్నీ కస్టమర్స్ అన్నమాట. ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ చెప్పులు కస్టమర్స్వే, ఓకేనా. ఇది చూడండి, ఇవన్నీ కస్టమర్స్ చెప్పులే. వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. వచ్చేటోళ్ళు వస్తున్నారు, ఇస్తుర్రు, పోతుర్రు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఫోన్ చేసి చెప్పడం జరుగుతుందండి, ఓకేనా. ఇలాంటి పనులు జరుగుతున్నాయి మొత్తం మన దగ్గర. ఇవి చూడండి, ఇవన్నీ కస్టమర్ చెప్పులేనండి. అయ్యేటి పనులు అయితేనే ఉన్నాయి, వచ్చేటి వస్తూనే ఉన్నాయి. చాలామంది కస్టమర్లు పాత వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అన్ని కస్టమర్ చెప్పులు చూడండి. ఇవన్నీ ఈ ప్యాకింగ్స్ మీకు ఎన్నైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ వర్క్స్ అయినాయండి ఇవన్నీ. ఎందుకంటే ఇంత హడావుడి ఉంది కాబట్టే పనులు మన దగ్గర ఇట్లా అవుతున్నాయండి. ఒక టైం అనేది పడుతుంది. ఫోన్ లేపలేదని మీరు ఫీల్ అయిపోతున్నారు. కానీ మన దగ్గర ఉన్న టైం ఏంటంటే పొద్దుగాల మనం 9 గంటలకు వస్తే రాత్రి 11-12 గంటల దాకా వర్క్ జరుగుతున్నాయి మన దగ్గర. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కస్టమర్లే చెప్పులే చూడండి. ఇవన్నీ ఇవి ఏవైతే ఉన్నాయో మొత్తం పనులు జరుగుతున్నాయండి. ఇట్లా పనులు జరుగుతున్నాయి, ఇట్లా పనులు నడుస్తున్నాయి మొత్తము, ఓకేనా. ఫోన్ లేపకపోతే వెరీ వెరీ సారీ. కానీ ఒక్కటి ఏంటంటే టైం అనేది ఇవ్వాలి. మన దగ్గర వర్క్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇట్లా పనులు జరుగుతున్నాయండి మొత్తం. అవును సంతోష్ భాయ్ సాహెబోలో. ఒకసారి మన దగ్గరికి ఇందాక వీడియో చూపించిన కదా, ఇది పటన్ చెరు నుంచి తేవడం జరిగిందండి. కుక్క అనేది కొరికిందనమాట. అయితే ఇది చేసే వర్క్ అనేది ఇట్లా అయిందండి. ఈ వీడియో తీస్తున్నా అంతటా సార్ కూడా వచ్చారు. సార్ మన షాప్ గురించి తెలుసా సార్ మీకు? సార్ షాప్ గురించి ఎట్లా తెలుసా అన్న? ఇన్స్టాగ్రామ్ చూసిర్రా సార్? ఇది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిరా వర్క్ ఇట్లా అవుతుందని? సార్ ఎట్లుంది సార్ ఫీలింగ్ చూస్తుంటే? ఉంది కదా. అసలు లాస్ట్ టైం ఏమే సార్ కుక్క కొరికింది? అది సింగిల్ డేనే వేసుకున్నాము, ఒకటే రోజు సార్. నైట్ కింద పెట్టంగానే సార్ చెప్పు కుక్ వచ్చేసి కరిచేసి. ఓకే ఓకే. ఎట్లా సార్ వర్క్ అయితే ఎట్లేదు? చాలా బాగుంది, కొత్త చెప్పున్నట్టే ఉంది. అంతే కదా. అదే సార్, ఓకే ఓకే సార్. పెద్ద షాప్ ఓపెన్ చేయండి, చేద్దాం సార్ ఖచ్చితంగా. 100% సార్. మీలాంటి బ్లెస్సింగ్స్ నిజంగా ఇంత దూరంకి వస్తుర్రు అంటే సార్ కూడా పటంచి నుంచి రావడం జరిగింది. అసలు వర్క్ అయితే మామూలుగా లేదు. ఇంకా సార్ కూడా మంచి మెచ్చుకుర్రు వర్క్ చూసినాక కూడా. ఓకే పర్ఫెక్ట్ కదా సార్. చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కదా, చేద్దాం సార్ ఖచ్చితంగా చేద్దాం సార్.
ఓకేనా? సార్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. డ్యామేజ్ అయింది. అవునా? ఈ చెప్పు ఫీలింగ్ ఏంటి సార్ మీది? అసలు అనుకోలేదు ఇంత వర్క్ వస్తుందని. అవునా? కొత్త చెప్పున్నట్టే ఉంది సార్. నేను పడేద్దాం సార్ అనుకున్నా. రీల్స్ చూడంగానే సర్లే మనది కనిపించి ఉన్నాడు కదా, అందరు నమ్మి చేస్తున్నారు కదా, మనం కూడా ఒకసారి ఇద్దాం అని చెప్పేసి వచ్చినాం. సరే సార్. సార్ 100% సాటిస్ఫాక్షన్ మీరైతే చాలా సాటిస్ఫాక్షన్. కొత్త చెప్పు వచ్చినట్టు అంతే సార్. అట్లా అయితే సార్ పనులు మన దగ్గర కూడా అసలు కస్టమర్లు కూడా సార్ పట్టణం నుంచి రావడం జరిగింది. చాలా దూరదూరంకి వస్తున్నారు. వచ్చినందుకు కూడా 100 కాదు 200% వర్క్ మన దగ్గర అవుతున్నాయండి. ఇది చూడండి ఇట్లయితుంది వర్క్ కూడా. అసలు చెప్తున్నా కదా, ఆ పాత ఫోటో ఆ పాత రీల్ కూడా మన దగ్గర ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తా, పెడతా దీనిలోనే పైన. మీకు చూడండి ఒకసారి. అసలు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆ చెప్పు ఈ చెప్పు కూడా ఎవరు నమ్మరండి. ఇంకా సార్ మళ్ళీ కొత్త 8,000 చెప్పులు కూడా ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ అయిందండి చెప్పు కూడా. ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. ఓకేనా? సార్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. వర్క్స్ అయితే జరుగుతుండే మన దగ్గర. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరాం ఫుట్వేర్ తరఫు నుంచి.